హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమనం డైలీ వ్లాగ్. ఈ రోజు వీడియో వచ్చేసి సండే రోజు నేను ఎలా టైం స్పెండ్ చేశాను, ఏమేమి కుక్ చేశాను అని అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినైతే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఇంకా బయట పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా కాఫీ పెట్టుకుని తాగాను. ఇంకా మా అమ్మ కూడా వచ్చింది. ఇంకా మా అమ్మ కోసం కూడా కాఫీ చేసి ఇచ్చాను. మా అమ్మకి మా వారికి ఇచ్చేసిన తర్వాత అయితే ఈరోజు అయితే టిఫిన్ కోసం అయితే గారెలు వేద్దామని అయితే అనుకుంటున్నాను. రాత్రే పిండి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు వేసుకుందాం అన్నప్పుడు ఒక గంట తీసి బయట పెట్టానండి. ఆ తర్వాత అయితే చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేపాను. గారెల్లోకి అయితే ఇంకా అల్లమును పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టాను. ఇంకా పిండిలో అయితే అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, సాల్ట్ సరిపడా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ముందుగా ఆయిల్లో అయితే మా మావయ్యకి పెట్టడం కోసం అయితే చిన్నగా పునుగులు వేసానండి. ఇంకా అవి మా మావయ్య కోసం ఎప్పుడు గారెలు వేసిన సరే అలా తీయటం అలవాటు నాకు. ఇంకా ఇంకా అయితే మా కోసం గారెలు అయితే వేసేసుకుంటున్నాను. పాపతో అయితే పెట్టించాను బయట. ఇంకా నేనైతే గారెలు అయితే వేసేస్తున్నాను. నేను ఎప్పుడు ఇంకా టీ వడపోసుకున్న దాని మీదే వేస్తాను, బాగా వస్తాయి గారెలు కూడా, భలే టేస్ట్గా వచ్చాయి. నూనె లాగటం కానీ ఇంకా గట్టిగా అవటం కానీ లేదు, చాలా స్మూత్గా ఉన్నాయి. నూనె అస్సలు లాగలేదు, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా చట్నీ కూడా తాలింపు వేసుకున్నాక ఇంకా మా వారైతే ఇంకా వేసినట్టు పిల్లలకి ఇద్దరికి పెట్టించేశారు. వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా మా అమ్మ కూడా ఇచ్చేసారు. మా అమ్మది కూడా అయిపోయింది. ఇంకా మా వారు తినేశారు. ఇంకా నేనైతే మొత్తం అయిపోయినాక అయితే తిన్నాను. ఇంకా మా వాడు చూసారో మధ్యలో ఎన్ని వేషాలు వేస్తాడో. నేను సర్దటం, వాడు తీసి పెట్టుకోవడం, మళ్ళీ అక్కడ పడేయటం, మళ్ళీ నేను సర్దటం. ఇంకా మధ్యాహ్నం చికెన్ అవి తీసుకురాలేదండి ఈ వారం అయితే. ఎందుకంటే చికెన్ తినకూడదు అంటున్నారు కదా, అందుకే ఈ వారం ఆపేద్దాం అని చెప్పి చికెన్ తీసుకురాలేదు. ఇంకా సాంబార్ పెడదాము, 2 పూటలకు వస్తాయి కదా అని చెప్పి అయితే సాంబార్ పెడదామని డిసైడ్ అయ్యాను. ఇంట్లో కూరగాయలు కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి సాంబార్లో వేయటానికి ఇంకా పప్పు కడిగేసేసి కుక్కర్లో పెట్టేశాను. ఒక 4-5 విజిల్స్ వచ్చినాక అయితే ఇంకా పప్పు రెడీ అయిపోయింది. ఇంకా సాంబార్ కోసం అయితే గిన్నెలో ఆయిల్ను, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేపుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం మగ్గిన తర్వాత అయితే ఉప్పు, పసుపు వేసానండి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా పప్పు అయితే మెత్తగా స్మాష్ చేసి పెట్టుకుని ఆ తర్వాత చింతపండు పులుసు అయితే పోసాను. ఆ తర్వాత పప్పు కూడా వేసేసి ఒకసారి తిప్పుకున్నానండి. ఇలా అయ్యింది. తర్వాత అయితే ఇంకా పప్పులోకి ఆమ్లెట్ వేయకుండా ఇంకా పొడియాలు అయితే వేపాను. ఒక పక్కన సాంబార్ కాగుతున్నాయి, ఇంకో పక్కన రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా మధ్యాహ్నం పొద్దున్న తిన్న అంట్లు అయితే కడిగేసాను, అవి అయితే ఆరిపోయినాయి. ఇంకా అవి కూడా సర్దేసుకున్నాను. ఈలోపు సాంబార్ అయితే కాగుతూ ఉన్నాయి. ఇంకా సాంబార్ కాగిన తర్వాత అయితే ఇంకా అయిపోయినట్టే పని. ఇంకా ఇల్లు ఊడ్చేసుకున్నాను. ఇల్లు ఊడ్చుకున్న తర్వాత అయితే ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా మా అమ్మకైతే అన్నం పెట్టి ఇచ్చేసి పిల్లలకు కూడా తినిపించేస్తున్నానండి. ఒక్కో రోజు వాళ్ళే తింటారు, మూడు బాగోలేనప్పుడైతే ఇంకా నన్ను పెట్టమని అడుగుతారు. ఇంకా పిల్లలిద్దరికి తినిపించేశాను. ఇంకా వీడి పనుల్లో ఎప్పుడు వీడు ఉంటానే ఉంటాడు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, అనవసరమైన పనులన్నీ. చూసారు కదా అది ఎట్లా పిసుకుతున్నాడో. రాకపోయినా సరే ఏదో ఒకటి చేయాలి. ఇయే కాదు ఇంకా హెల్ప్ కూడా చేస్తూ ఉంటాడు. వీడు వేషాలు ఇదిగోండి, జడతో ఇలా వేసుకుని కూర్చున్నాడు పొద్దునల్లా, ఇప్పుడే అవి కడుగుతూ ఉన్నాడు. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్.